with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మిలెంగే మిలెంగే. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సతీష్ కౌశిక్. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 9th July 2010 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాగా నిలిచింది. మరి సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు హిమేష్ రేష్మియా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంజయ్ చౌదరి ఇచ్చినారు. ముందుగా 11 పాటలున్నాయి ఈ సినిమాలో. ఇష్క్ కి గలీ అనే ఒక సాంగ్, తుమ్ చైన్ హో అనే సాంగ్, మిలెంగే మిలెంగే టైటిల్ ట్రాక్ కూడా చాలా నచ్చుతుంది నాకు. సినిమా విషయానికి వస్తే ప్రియా మల్హోత్రా తనొక ఆర్ఫన్ అండ్ తను ఢిల్లీలో ఉంటుంది. తను ఎప్పుడు కూడా తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. తను ఒక డైరీ రాస్తూ ఉంటుంది, అవుట్లైనింగ్ హర్ డ్రీమ్స్ అండ్ తనకి ఎటువంటి పర్సన్ తన లైఫ్ లోకి రావాలి అండ్ రాబోయేవాడు అసలు తాగకూడదు, స్మోక్ చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు అన్నట్టు ఉంటుంది. తనైతే చాలా స్కెప్టికల్ గా ఉంటుంది. ఎప్పుడైతే తన ఫ్రెండ్ వాళ్ళ ఆంట్, తన ఒక కార్డ్ రీడర్ అన్నమాట, సునీతారావు అని చెప్పేసి, తనైతే ఏం ప్రెడిక్ట్ చేస్తుందంటే తను ఫారెన్ వెళ్ళిన 7 రోజులకే తన పార్ట్నర్ ని కలుస్తుంది అని. అండ్ తను చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది బికాస్ తను యూత్ ఫెస్టివల్ ఇన్ బ్యాంకాక్ కి సెలెక్ట్ అవుతుంది. దేర్ ఇస్ వేర్ ఇమ్మీ, అదే మన షాహిద్ కపూర్ ఎంటర్స్. ఇమ్మీ అయితే ప్రియా అనుకున్న పర్సన్ కి కంప్లీట్ ఆపోజిట్. తాను తాగుతాడు, స్మోక్ చేస్తాడు, అఫ్ కోర్స్ అబద్ధాలు కూడా చెప్తాడు. తన బ్యాడ్ హ్యాబిట్స్ కై ఇన్ని వెంట సెక్యూరిటీ వెంట పడుతూ ఉంటాడు. అండ్ తను ప్రియా హాస్టల్ రూమ్ కి పరిగెడతాడు దాక్కోడానికి. తను వెళ్ళిపోయే ముందు ప్రియాని చూస్తాడు అండ్ తనతో ప్రేమలో పడిపోతాడు. వెళ్తూ తన డైరీ అక్కడి నుంచి దొంగలించుకుని వెళ్తాడు. ఆ తర్వాత ప్రియాకి ఎటువంటి పర్సన్ ఇష్టమో తెలిసిపోద్ది కదా, సో అలా ప్రిటెండ్ చేస్తాడనమాట. వాళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఒక రోజు అనుకోకుండా ప్రియా తన డైరీని ఇమ్మీ రూమ్ లో చూస్తది. అండ్ అది చూసి ఈ డైరీ చదివి తను ఇట్లా ఉంటున్నాడు అని చెప్పేసి చాలా కోప్పడుతుంది. తను బ్రేకప్ చెప్పేస్తది. తను ఢిల్లీ వెళ్ళిపోయి తన పాస్ట్ అంతా మర్చిపోవాలనుకుంటది. తను ఎయిర్పోర్ట్ కు వెళ్ళినప్పుడు ఇమ్మి కూడా అక్కడికి వెళ్లి, కానీ డెస్టినీ మన ఇద్దరిని టుగెదర్ గా ఉండాలి అనుకుంటుంది అని చెప్పేసి అంటాడు. కానీ ప్రియా అసలు నమ్మదు తన్ని. అండ్ తను చెప్తుంది, డెస్టినీ మనల్ని కలపాలి అనుకుంటే మళ్ళీ వాళ్ళ అనుకోకుండా ఫ్యూచర్ లో కలవాలి అని. అది అలా జరగడానికి ఇమ్మీని తన పేరు మరియు తన ఫోన్ నంబర్ ఒక కరెన్సీ నోట్ మీద రాసి ఒక న్యూమరాలజీ బుక్ కొనమని చెప్తుంది. ఎక్కడైతే తన పేరు ఇంకా ఫోన్ నంబర్ రాసి ఆ బుక్ ని మార్కెట్ లో అమ్మేస్తుంది. అండ్ అంతేకాకుండా ప్రియా తనని ఒక హోటల్ కి తీసుకువెళ్తుంది. నువ్వు సపరేట్ గా లిఫ్ట్ లో వెళ్ళు, నేను కూడా వేరే లిఫ్ట్ లో సపరేట్ గా వెళ్తాను. ఇద్దరం ఒకే ఫ్లోర్ ప్రెస్ చేస్తే అప్పుడు నమ్ముతాను డెస్టినీ మనల్ని కలపాలని చూస్తుంది అని అంటది. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇమ్మీ ఇంకా ప్రియా ఇద్దరు ఒకే ఫ్లోర్ లో బటన్ ప్రెస్ చేస్తారు, అది కూడా ఒకే ఫ్లోర్ కి. కాకపోతే ఇమ్మీ లిఫ్ట్ కొంచెం స్లో డౌన్ అవుతుంది బికాస్ అక్కడ ఒక చిన్న పిల్లాడు ఎంటర్ అవుతాడు అండ్ హీ ప్రెస్డ్ ఆల్ ద బటన్స్. ఈ రీజన్ వల్ల ఇమ్మీ ప్రియాని కలుసుకోలేకపోతాడు. ఇప్పుడైతే ఇంకా దిక్కు కరెన్సీ నోటే అండ్ ద న్యూమరాలజీ బుక్. సో మరి ప్రియాకి ఇమ్మీకి అవి వెనక్కి వస్తాయంటారా? ఇదంతా తెలుసుకోవాలంటే మనం ఒకసారి సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మిలెంగే మిలెంగే.